రైట్, మళ్ళీ వస్తారండి. మనతో సింగలేరు వెంకటేష్ గారు ఉన్నారు, అడ్వకేట్, రాజకీయ విశ్లేషకులు. వెంకటేష్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. ఏంటి, మీరు కూడా అదే అభిప్రాయంలో ఉన్నారా? జగన్ గారికి అసెంబ్లీలో అవమానం జరిగింది ఉద్దేశపూర్వకంగా అనేటువంటిది. ముందుగా ప్యానెల్లో ఉన్న సోదరులందరికీ కూడా నమస్కారం, అలాగే గుడ్ ఈవినింగ్ అండి. అలాగే ప్రైమ్ నైన్ వీక్షకులకి మీకు కూడా గుడ్ ఈవినింగ్, వెరీ గుడ్ ఈవినింగ్ సార్. జగన్మోహన్ రెడ్డి గారికి అవమానం జరిగిందా లేదా అనేది కాసేపు పక్కన పెడితే, రవికిరణ్ గారు చెప్పినట్లు మంత్రుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి సముచిత స్థానమే దొరికింది అనేది మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి. యాక్చువల్ గా యాజ్ పర్ ద సిరీస్ జే లెటర్ తో పాటు ఆయన కూడా పిలవాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు మాన్య శ్రీ ముఖ్యమంత్రి గారు అయినప్పటి తర్వాత ఇటువంటి ఒక డెసిషన్ తీసుకోవడం అనేది చాలా శుభ పరిణామం. అయితే ఇప్పటికీ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి లెటర్ యొక్క సారాంశం ప్రకారం తనకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆఫ్టర్ ప్రమాణ స్వీకారం అయిన తరువాత ఆయన లెటర్ రాయడం జరిగింది. దీని మీద కంప్లీట్ గా స్పీకర్ గారి డెసిషన్ ఉంటుంది. స్పీకర్ గారికి ఆ పవర్స్ ఇవ్వటం జరిగింది కాబట్టి స్పీకర్ గారి డెసిషన్ బేస్ అయ్యే ఇది జరుగుతుంది తప్ప రవికిరణ్ గారు చెప్పినట్లు సభలో దీని మీద ఏదో పెద్ద చర్చలు వాదోపవాదనలు జరగాల్సినటువంటి అవసరం అయితే లేదు. స్పీకర్ గారు తాను ఇష్టమైతే సభలో సఫిషియంట్ కోరం ఉండాలి అని చెప్పేసి ఆయన ఫీల్ అయితే ఖచ్చితంగా ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు. అవుట్ ఆఫ్ ఆయనకి ఏదైతే పార్లమెంటరీ రూల్స్ ప్రకారం 10% ఆఫ్ ది కోరం ఉండాలి, మెంబర్స్ ఉండాలి అని చెప్పేసి అని ఏదైతే అన్నారో ఒక రూల్ ఉంది, దాని ప్రకారం అయితే ఇవ్వకూడదు అనేది మిగిలిన వక్తల యొక్క అభిప్రాయం. కాబట్టి కానీ స్పీకర్ కు ఉండేటువంటి అసాధారణమైనటువంటి పవర్స్ ను ఉపయోగించి ఆయనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. గతంలో కూడా ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజల యొక్క వాణిని వినిపించడానికి ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వాలి అని ఈ ప్రభుత్వం కోరుకుంటే ఖచ్చితంగా కోరుకుంటే ఆటోమేటిక్ గా ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వచ్చు. అది ఇస్తుందా లేదా అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే స్పీకర్ గారికి జగన్ గారికి ఉన్నటువంటి రైవలరీస్ మనం గత ఎలక్షన్స్ లో జరిగినటువంటి లేదా ప్రభుత్వంలో జరిగినటువంటి రైవలరీస్ అన్ని కూడా చూసి దీని మీద స్పీకర్ గారు మరి ఏ రకమైనటువంటి డెసిషన్ తీసుకుంటారనేది మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. అంటే మన 2-3 రోజుల క్రితం ఒక వీడియో టేప్ అయ్యన్న పాత్రుడు గారు ఆయనతో పాటు ఇంకొంతమంది మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఓడిపోయాడే గానీ చావలేదు అనేటువంటి సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అయింది. జగన్మోహన్ రెడ్డి చాలా బలంగా ఉన్నాడు ప్రజల్లో, ఇప్పటికి కూడా 40% ఓటింగ్ తో ఆయన చాలా బలంగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు గానీ చచ్చిపోలేదు, చచ్చే వరకు కొడదామని. అది మరి ఎంతవరకు వాస్తవం కాదో తెలియదు. వాస్తవమా లేకపోతే ఆ వీడియో మళ్ళీ అవాస్తవమా లేకపోతే అనేది వాళ్ళే చెప్పాలండి. అది ఇది ఇప్పుడు ఎందుకంటే పొలిటికల్ లీడర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి దాన్ని ఎస్ అనో నో అనో చెప్పాల్సింది వాళ్లే, కానీ మనం దాని మీద విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం లేదు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి దాని గురించి ప్రస్తావించారు కాబట్టి మనం దాన్ని వాస్తవం అని అనుకోవాలి. రెండవది, ఇంకో వైపు నుంచి అధికార పక్షం దాన్ని ఖండించలేదు కాబట్టి దాన్ని ఎంతవరకు వాస్తవం వాళ్ళు ఖండించే వరకు దాన్ని వాస్తవం అని అనుకోవాల్సినటువంటి. ఎందుకంటే మార్ఫింగ్ కూడా ఉండొచ్చు కదా వెంకటేష్ గారు. ఇప్పుడు గతంలో చాలా మంది ఎమ్మెల్యే అదేనండి, ఇప్పుడు ఖండించాల్సింది అధికార పక్షం వాళ్ళు, ప్రస్తావించింది ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ స్థాయి కోపం ద్వేషం ఉన్నప్పుడు మరి ఆయన లేఖకి కనీసం రిప్లై ఇస్తారు అని అనుకోవచ్చా? ఇప్పుడు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క భావావేశాలకి కాస్త దూరంగా ఉండటం జరుగుతుంది. అదిగాక ఏంటంటే అయ్యన్న పాత్ర గారు ఏమి చిన్న స్థాయి నాయకుడేం కాదు. ఆయన 26 ఏళ్లకే మంత్రి, అవును, ఎన్టీఆర్ కేబినెట్ లోనే మంత్రి. అంత సీనియర్ పొలిటీషియన్ మరి ఎలా వ్యవహరిస్తారు, ఎంత హుందాగా వ్యవహరిస్తారు అనేది ఇక్కడ క్వశ్చన్ తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా వచ్చినందువల్ల ఏదో స్పెషల్ ప్రొవిజన్స్ ఏదో యాడ్ అవుతాయనో, లేదా మైక్ ఇస్తే ఏదో యుద్ధాలు చేస్తారు అసెంబ్లీలో అనో, లేకపోతే మైక్ ఇవ్వనంత మాత్రాన ఆయన ప్రజా సమస్యలను గురించి ప్రస్తావించరనో సామాన్య ప్రజలైతే అనుకోవట్లేదు. రైట్, 1 by 1 కంక్లూజన్ తీసుకుందాం. దువ్వాడ గారు కంక్లూజన్ ఇవ్వండి. మొత్తానికి 986 మంది సెక్యూరిటీ ఉన్నారు జగన్మోహన్